హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో యాజ్ యూజువల్ నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మీరు నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ వీడియో చూసున్నారు. ఏమేమి యూస్ చేస్తాను నేను మార్నింగ్ రొటీన్లో అని చెప్పి డీటెయిల్గా నేను డిస్కస్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి నా నైట్ స్కిన్ కేర్ రొటీన్. నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి 3 పార్ట్స్లో ఉంటుంది. లైక్ 3 డేస్ వచ్చేసి నా రెటినాల్ ఆర్ రెటినాయిన్ నైట్ రొటీన్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ 2 డేస్ వచ్చేసి స్కిన్ బ్యారియర్ రిపేర్ రొటీన్. అండ్ దాని తర్వాత నేను మళ్ళీ గ్లైకాలిక్ యాసిడ్, లైక్ మరీ రెటినాల్ అంత కాదు, కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ అనమాట. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ టు రెటినాల్ అని చెప్పొచ్చు, బట్ నాట్ దట్ మచ్ కంపేర్ టు రెటినాల్ ఆర్ రెటినాయిన్ అనమాట, విచ్ ఈజ్ ఏహెచ్ఏ ఒక్కటే ఉంటుంది. సో అది కూడా ఎక్స్ఫోలియేషన్కి యూజ్ అవుతుంది. అండ్ ఎవరికైనా యాక్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డార్క్ స్పాట్స్, నేను దాని గురించి గ్లైకాలిక్ యాసిడ్ రొటీన్ టైంలో నేను మీకు చెప్తాను అది దేనికి యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఇలా నా 3 పార్ట్స్లో ఉంటుందన్నమాట నా నైట్ రొటీన్. సో ఇప్పుడు నేను మొత్తం 3 పార్ట్స్ని నైట్ రొటీన్లోనే కంబైన్ చేస్తాను, ఒక వీక్ రొటీన్ అంతా కూడా. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది నైట్ రొటీన్ ఎలా చేసుకోవచ్చు, రెటినాల్ అప్పుడు ఎలా చేయాలి, తర్వాత ఎలా స్కిన్కి కేర్ తీసుకోవాలి అని చెప్పి. సో ఈరోజు నాది స్కిన్ బ్యారియర్ రిపేర్ నైట్ అని చెప్పచ్చు. ఈరోజు రొటీన్ వచ్చేసి, సో ఐ నీడ్ హైడ్రేషన్ బికాస్ నాకు రెటినాయిన్ అయిపోయింది 3 డేస్ కంటిన్యూస్గా. అండ్ ఈరోజు వచ్చేసి నేను నా స్కిన్ ఏమాత్రం కొంచెం ఇరిటేషన్ ఉన్నా, డ్రైనెస్ ఉన్నా, అది మళ్ళీ రీస్టోర్ అవ్వడానికి కోసం నేను దానికి కావాల్సిన ప్రోడక్ట్స్ యూస్ చేస్తానన్నమాట ఈ 2 డేస్. సో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను క్లెన్జర్ అనమాట. నేను ఏ క్లెన్జర్ యూస్ చేస్తాను అని చెప్పి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో చూపించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఐ లింక్ ద వీడియో ఇన్ ద డిస్క్రిప్షన్, సో దట్ మీరు మిస్ అవ్వే ఛాన్సెస్ ఉండదు. సో నైట్ రొటీన్లో నేను యాక్చువల్గా ఇన్ని రోజులు నేను హరు వండర్ అని చెప్పి బ్లాక్ రైజ్ హైలురానిక్ టోనర్ యూస్ చేశాను. సో అది ఫినిష్ అయిపోయింది అండ్ ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ టోనర్ అనమాట, టోనీ మోలీ, విచ్ ఈస్ సెరమైడ్ టోనర్. సో ఈ టోనర్ ఎందుకు అని అంటే ఇట్ గివ్స్ యాక్చువల్లీ ద ఈక్వల్ హైడ్రేషన్. లైక్ మనం ఏదన్నా మాయిశ్చరైజర్ ఆర్ ఏదన్నా హైడ్రానిక్ యాసిడ్ సీరమ్కి ఎగ్జాక్ట్గా దానికి రిలేటెడ్గానే ఇది కూడా యూజ్ అవుతుంది అనమాట ఆ టోనర్. సో దట్స్ వై నేను ఈ టోనర్ చూస్ చేసుకున్నాను. సో సెరమైడ్స్ వల్ల మనకి యాక్చువల్లీ 5 యూజెస్ ఉన్నాయి. సెరమైడ్స్ వల్ల మనకి నార్మల్గా హైడ్రేషన్ ఒక్కటే మోస్ట్లీ మనకి తెలిసిందనమాట. బట్ యాక్చువల్గా చెప్పాలంటే సెరమైడ్స్ వల్ల మనకి ఒక్కవేళ కనుక స్కిన్ ఇరిటేషన్ ఉండి ఆర్ ఏదన్నా స్కిన్ బ్యారియర్ పాడైంది అని మనకు అనిపించిన, సెరమైడ్స్ యూస్ చేయడం వల్ల మనకి స్కిన్ బ్యారియర్ లైక్ బ్యాక్ టు నార్మల్ లాగా అవుతుందన్నమాట. ఇట్ విల్ ప్రొటెక్ట్. అండ్ ఆల్సో ఒకవేళ ఏదన్నా ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి మన స్కిన్ పాడవుతుంది అని అనిపిస్తే ఈ సెరమైడ్స్ యూస్ చేయడం వల్ల ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఆబ్వియస్లీ. అండ్ దెన్ యాంటీ ఏజింగ్కి కూడా యూస్ అవుతుంది ఆన్ డైలీ బేసిస్, రోజు వాడటం వల్ల సెరమైడ్స్ యూజ్ అవుతుంది. అండ్ సేమ్ థింగ్ లైక్ రెస్టోరేటివే కాకుండా బాగా ఇరిటేటింగ్ ఉండి బాగా సెన్సిటివ్ ఉన్న స్కిన్ వాళ్ళకు కూడా సెరమైడ్స్ యూస్ చేయడం వల్ల స్కిన్ టోన్ నార్మల్కి వస్తుంది, ఇరిటేషన్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హైడ్రేషన్, సో విచ్ ఈజ్ హైలురానిక్ యాసిడ్ అనమాట. నేను లారియల్ ప్యారిస్ వాళ్ళది యూస్ చేస్తున్నాను. ఐ యూస్ టు యూజ్ ఆర్డినరీ వన్, సో అది అయిపోయింది, లైక్ ఎక్స్పైర్ అయిపోయింది. ఓపెన్ చేసి ఎగ్జాక్ట్గా 12 months అయిందనమాట. సో ఆపేసాను. అండ్ దెన్ నేను ఇది చిన్న ప్యాక్ తీసుకున్నాను బికాస్ ఫస్టే పెద్దది తీసుకొని ఒకవేళ దానివల్ల ఏం యూజ్ లేకపోతే వేస్ట్ కదా. సో ఇలా ఫస్ట్ స్మాలర్ ప్యాక్స్ యూస్ చేసి తర్వాత నేను నెక్స్ట్ ఒకవేళ బాగుంది అనుకుంటే పెద్ద ప్యాక్స్ కొంటాను అనమాట.
సో హైల్యూరానిక్ యాసిడ్ సేమ్ హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్ నాకు ఈ టైంలో, ఈ నైట్ రొటీన్‌కి. సో అందుకే నేను ఇది యూస్ చేస్తున్నాను. అండ్ చాలా హైడ్రేషన్ ఇస్తుంది ఈ సీరమ్. నార్మల్‌గా అయితే నేను స్నేల్ మ్యూసిన్ యూస్ చేస్తాను. బట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ వన్ నేను ఇది యాడ్ చేశాననమాట. బికాస్ టోనర్, అగైన్ స్నేల్ మ్యూసిన్, అగైన్ సీరమ్ నాకు ఎక్కువైపోతుంది స్టెప్స్ అనిపించి ఇది. సో ఈ బాటిల్ ఫినిష్ చేసేలోపు దీనికి ఏదన్నా ఆల్టర్‌నేట్ అనుకున్నాను. సో నాకు ఇది దొరికింది. అండ్ సో ఇది ఇంకా స్కిప్ చేసేస్తున్నా మార్నింగ్ అండ్ నైట్ యాజ్ వెల్ 2 రొటీన్‌లో. నెక్స్ట్ మాయిశ్చరైజర్. సో నేను మాయిశ్చరైజర్ వచ్చేసి సెరావి యూస్ చేస్తున్నాను. ఇది వెరీ డ్రై టు వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుందనమాట. నాది నార్మల్‌గా చెప్పాలంటే డ్రై కాదు, వెరీ డ్రై స్కిన్ అని చెప్పాలి. సో అందుకని నేను ఈ మాయిశ్చరైజర్ చూస్ చేసుకున్నాను. ఇది బామీ హైడ్రెంట్ కూడా. బికాజ్ బామీ హైడ్రెంట్ అంటే మీకు అందరికీ లైక్ సికా ప్లస్ బామీ గురించి తెలుసు. నా మార్నింగ్ రొటీన్‌లో నేను చూపించాను. నేను అదే యూస్ చేస్తాను. బికాజ్ నా స్కిన్ బాగా పాడైపోయింది యాక్నీ వల్ల. అండ్ ఆ మాయిశ్చరైజర్ యూస్ చేయడం వల్లనే నాకు మంచిగా పడింది స్కిన్‌కి. సో సేమ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ వన్ అనమాట ఇది. బట్ నేను ఫస్ట్ టైం సెరావి యూస్ చేయడం, అందుకనే నేను మళ్ళీ స్మాలర్ ప్యాకే పెట్టుకున్నాను. ఇఫ్ ఒకవేళ నాకు ఈ మాయిశ్చరైజర్ మంచిగా అనిపిస్తే అప్పుడు మళ్ళీ పెద్ద ప్యాక్ తీసుకుందాము అనుకున్నాను. సో యా, ఈ 2 డేస్ లైక్ రిపేరింగ్ నైట్ అంటే నేను ఇంకా ఇంతవరకే చేస్తాను. టోనర్, హైల్యూరానిక్ యాసిడ్ సీరమ్ అండ్ మంచిగా లైక్ బామీ హైడ్రెంట్ మాయిశ్చరైజర్. మంచి మాయిశ్చరైజర్ అనమాట ఇది. దీనికి మించింది లేదని చెప్తాను. లిప్ బామ్ వచ్చేసి వాజ్లిన్, మార్నింగ్ ఇదే, నైట్ ఇదే. సో యా, అంతే సింపుల్ రొటీన్ అనమాట. ఓన్లీ 1 to 3 ప్రోడక్ట్స్ తోటే నేను కంప్లీట్ చేసేసాను. ఇంక్లూడింగ్ ఫేస్ క్లెన్జర్ అంటే దట్స్ ద 4th ఐటమ్ ఫర్ నైట్ రొటీన్. సో అన్ని హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్, సీరమ్, టోనర్ అన్నీ యూస్ చేయడం వల్ల యూ కెన్ సీ స్కిన్ ప్లంపీగా అండ్ బౌన్సీగా. వచ్చేసి వాజ్లిన్ గ్లూటాహియా. ఇది బాడీ లోషన్. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ యూస్ చేస్తాను. యాక్చువల్లీ నేను అది చెప్పడం మర్చిపోయాను మార్నింగ్ రొటీన్‌లో. సో ఇది కూడా మంచిగా హైడ్రేషన్ అవుతుంది బాడీకి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకొక పార్ట్ ఆఫ్ ద వీడియోతో మీ ముందుకు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.